క్రాంతి కస్కస్ కంబ్యాక్ అవ్వాలి అని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. నాకు ఓన్లీ క్రాంతి కస్కస్ అనే కామెంట్స్ 1K కావాలి. ఆర్సీబీలో కోహ్లీ 50 కొట్టాడు, రజత్ పడితేరు 50 కొట్టాడు, మళ్ళీ జితేష్ శర్మ అల్లాడిచ్చాడు బ్యాటింగ్ లాస్ట్లో వచ్చి ఆ 6 అయితే మైండ్ బాగొట్టాడు. అసలుకి అలా ఒక్కొక్క బ్యాటింగ్ పొటెన్షియల్ మాత్రం అదిరిపోయింది. వచ్చింది రేపు నేను అనుకుంటున్నాను. అరే ఎందుకు వస్తుంది క్రాంతి సిఎస్కే ఫామ్ కి? అసలు అది సాధ్యమా క్రాంతి? ఎందుకు సాధ్యం కాదు? అది ఇంపాసిబుల్ క్రాంతి. ఏం బొచ్చుంది హోమ్ అడ్వాంటేజ్, SRH కి హోమ్ అడ్వాంటేజ్ ఏమైంది? సంకనాకి పోలా? మీరు పిచ్చులు మార్చుకోలేదు కదా. ఇటు ముంబై ఇండియన్స్ హోమ్ అడ్వాంటేజ్ సంకనాకి పోలా? లేదు హోమ్ లేదు బొంగు లేదు అమ్మ హోమ్. ఆర్సీబీ నేను సపోర్ట్ చేస్తున్నాను కదా. బేసిక్గా ఏంటంటే ఆర్సీబీ నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మనకి ఎక్కువ మంది ఉంటారు. అండ్ తెలిసిందే మన సపోర్టర్స్ క్రేజీ బ్రోస్లో కోట్ల మంది ఉన్నారు. కాకపోతే లైక్స్ కొన్ని వస్తాయి అనుకో, అది వేరే. మొత్తానికి ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిచేసింది. అది కూడా 10 సంవత్సరాల తర్వాత ముంబైలో. మామూలు విషయం కాదు ఇది. చెప్పాలంటే ఆ కంచు కోటలు ఉంటే చూసారా, వాటిని కొట్టడానికే మనం ప్లాన్ చేసాం ఈసారి. వాడు వస్తాడు, వాడు వచ్చిన తర్వాత వాడు అంతు తెలుస్తాను చూడండి. నేను మామూలుగా ఆడుకోవద్దు, చెడుగుడే. మీసమున్న అన్నయ్య నీకు దరిద్రం ఎక్కువ కానీ పొగరు మక్కువ తన దానికి తిని కాడా. ఎట్లా నటించాం మ్యాచ్? అరే నువ్వు ఇన్ని టవల్లో మార్చినా నీ దరిద్రం మాత్రం మారదు క్రాంతి. కొత్త టవల్ తెచ్చుకుంటున్నావు రోజుకి ఒకటి. కానీ చెప్తున్నా కదా, ఆ దరిద్రం అనేది ఇట్ వోంట్ టర్న్ అనమాట. యూటర్న్ తీసుకోవడానికి దానికి చాలా టైం పట్టిద్ది. నువ్వేంది ఉన్న యూటర్ని క్రాస్ చేసి వెళ్ళిపోయావు. నీకు అప్పుడు చెప్పాను, అరే ఆర్సీబీ నెంబర్ 1 ఫామ్లో ఉంది. నువ్వేం నమ్ముకున్నావు? ముంబై వాళ్ళు బుమ్రా వచ్చాడు అది ఇది అని చెప్పేసి అది చెప్తున్నా కదా. ఏంటో నాకేంటంటే ఇంట్రెస్ట్ పోతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అయితే పోతుంది నాకు. వరుసగా హ్యాట్రిక్ కొట్టాం మనం ఇప్పుడు. 22 పాయింట్స్, బోర్డ్ 18 పాయింట్స్. బోర్డ్ 18, 22 పాయింట్స్. చూసుకోండి మీరు, డిఫరెన్సెస్ చూసుకోండి. 4 పాయింట్లు అయినా మిమ్మల్ని ఆశ పుట్టించి కొట్టని చూసా మ్యాచ్. ఆశ పుట్టించి దగ్గర దాకా తీసుకొని వచ్చి అట్లా ప్రాణం లాగేసింది నీకు. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కొడతా ఉంటే లాస్ట్ మ్యాచ్కి పశ్చాత్తాపడుతూ వాళ్ళని అసలుకి ప్రైజ్ చేద్దామని చెప్పేసి భయంకరంగా ఇదిలో ఉండుంటావు నువ్వు. కానీ ఆర్సీబీ బౌలింగ్ అట్లా కంబ్యాక్ ఇస్తాం మేము. ఆర్సీబీ వాళ్ళకి అట్లా టెన్షన్ పుట్టిస్తూ ఉంటారు ఆర్సీబీ వాళ్ళు. కానీ మ్యాచ్ గెలుస్తారు. మళ్ళీ టేబుల్ టాప్కి వెళ్ళిపోయాక మేము చేతిలో మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లాగా సేమ్ కార్బన్ కాపీ లాగా ఉంది అంతే. పోయినసారి మ్యాచ్ కూడా సేమ్ అంతే గైస్. 2 ఓవర్లకి సేమ్ స్కోర్ కొట్టాలా. ఆ 19th ఓవరు 3వ ప్లేస్లో ఉన్నారు మా వాళ్ళు. ఫస్ట్ ఆ 19th ఓవరే మాకు బూతులు వచ్చేస్తున్నాయి నోట్లో నుంచి. ఎందుకు బూతులు? హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ అవుట్ అవ్వకుండా ఉండుంటే వేరేలాగా ఉండేది. తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఆడుతుంటే నేనేం ప్రిపేర్ అయ్యాను తెలుసా? వాళ్ళిద్దరి వల్ల 2 మ్యాచ్లు పోయినాయి. హార్దిక్ పాండ్యా వల్ల ఒక మ్యాచ్ పోయింది, తిలక్ వర్మ వల్ల ఒక మ్యాచ్ పోయింది. వాళ్ళిద్దరూ ఈ మ్యాచ్ గెలిపిస్తారు, సో వాళ్ళ కంబ్యాక్ అట్లా ఉంది అనేది చెప్దాం అనుకున్నాను. కానీ నేను ఊహించుకోవడమే తప్పు అయినట్టుంది. ఊహరణాతీతమైందా? అసలు గెలిచే మ్యాచ్ ఓడిపోయాను చూడండి, అది నాకు బాధగా ఉంది చాలా. అంటే మీకు మాటలు వర్ణించలేను, నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే గైస్ ఇప్పుడు వన్ సైడ్ మ్యాచ్ ఓడిపోయాం అనుకో, అది ఒక రకం ఉండిద్ది. ఇదేంటంటే మనం గెలుపు తీరం దాకా వెళ్తున్నాము, అటు ఆశ పుట్టిస్తున్నారు, గెలుస్తున్నావులే అనుకుంటున్నాం, లాస్ట్లోనేమో అట్ అయిపోతుంది. 19th ఓవరే మనకి శాపంగా మారింది. 19th ఓవర్ సరే మనోడు 6 కొట్టాడు, 5th బాల్ 6 కొట్టాడు, తర్వాత ఏమో సింగిల్ తీసుకు. ఇంత నీరసం వద్దు, నువ్వు ఇంత ల్యాగ్ చేయొద్దు. నువ్వు వాళ్ళు మ్యాచ్ చూసారు, నువ్వు అంత లాగా చెప్పాల్సిన అవసరంలా. అసలుకి ఏదో పాయింట్ అన్నావు సంథింగ్, ఏదో 19వ ఓవరు ల్యాగ్ సంథింగ్ దరిద్రం ఏదో చెప్పు. అంతే నేను మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను ఓవర్టేక్ చేసి నేను అది పదం ఏదో మిస్ అయిపోయాను. మిస్ అయ్యలే. మళ్ళీ ఇంకో దరిద్రం ఏందనుకున్నా, శాంటనర్ క్యాచ్ 6 లైన్ దగ్గరే పట్టారు. కొంచెం గట్టి కొట్టుంటే అది 6 వెళ్ళేది. దీపక్ చహార్ వచ్చాడు, మనోడు కొంచెం గట్టి కొట్టినా కూడా వెళ్ళేది. మనోడు కొట్టాడు, ఆ సాల్ట్ కొడేమో, ఆ సాల్ట్ కొట్టిన చంప ఆడు క్యాచ్ పట్టుకొని ఇట్లా లోపలికి వెళ్తాం. ఆ టిమ్ డేవిడ్ కూడా ఆడెందుకు తెచ్చాడు, ఆడు గుణం ఆడొచ్చి క్యాచ్ పట్టాడు. కృణాల్ పాండ్యా కొట్టి పడినావు, కుమ్మి పడినావు, వచ్చిన మామూలు కొట్టిండు గైస్. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఏం కొట్టారు ఆయన, 17, 20, 19 కొడతంటే మైండ్ పోయింది. లాస్ట్ దాకా తీసుకొచ్చే దరిద్రం వాళ్ళది కాదు నాన్న. ఇక్కడ దరిద్రం వాళ్ళది కాదు.
దరిద్రం వచ్చేసి నీది వాళ్ళకి అంటుకుంది అక్కడ, నీది అంటుకుంది కాబట్టి అది చేసి చేయలేకపోయారు. ఇన్ కేసు నువ్వు గనక ఆర్సీబీ తీసుకొని ఎంఐ నేను తీసుకున్నట్టయితే వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు, ఎందుకంటే నా టైం రన్ అవుతుంది కాబట్టి, అదృష్టం మన సైడ్ ఉంది కాబట్టి. హ్యాట్రిక్ కొట్టావు, ముందు మీరు లైక్ కొట్టండి గైస్. హ్యాట్రిక్ కొట్టినప్పుడు ముందు లైక్ అనేది కొట్టాలా. ఏంది నెక్స్ట్ మ్యాచ్ కూడా మనం మామూలుగా విపరీతం విస్ఫోటనం పొంగిస్తాం అనమాట. నెక్స్ట్ అసలుకి ఏంది ఇప్పుడు దాకేంది మన టీమ్స్ అంటే నా టీమ్స్ వస్తే ఇవ్వటం, వీటి టీమ్స్ వస్తే నాకు ఇవ్వటం, ఇట్లా షేరింగ్. కానీ నెక్స్ట్ వచ్చే మ్యాచ్ అద్భుతమైనటువంటి మ్యాచ్, నెంబర్ 1 మ్యాచ్, కసి తీర్చుకునే మ్యాచ్ అనమాట. కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి. మా వాళ్ళు ఎల్ఎస్జి వాళ్ళు నెంబర్ 1 ఫామ్లో ఉన్నారు, నో డౌట్ అనమాట. కెప్టెన్ రిషబ్ పంత్ తప్పించి మిగతా వాళ్ళందరికీ 100% టిక్ మార్కులు అనమాట. అందరూ అట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వీళ్ళ టీము కేకేఆర్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, కానీ ఎల్ఎస్జి లాంటి టీంతో మాత్రం గెలవలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ సత్తా లేదు. అది ఒప్పుకోవాలి క్రాంతి. ఎల్ఎస్జి కంటే ముందు కేకేఆర్ ఉంది పాయింట్స్ టేబుల్. తీసి పక్కన ఒక మ్యాచ్ గెలిచాం అనుకో, కేకేఆర్ కిందకి వెళ్ళిద్ది, మేము పైకి వెళ్తాం. పైకి మామూలు పైకి కూడా కాదు, 4వ ప్లేస్కి వెళ్ళిపోతాం సరదాగా. 4 కానీ 3 కానీ, ఇంకా రన్ రేట్ ఎక్కువ ఉంటే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చాము. ఎవరికి తెలుసు నెంబర్ 1 ఫామ్లో ఉంటే మా వాళ్ళు ఎల్ఎస్జి వాళ్ళు. లేదు కేకేఆర్ ఫామ్ లోకి వచ్చారు. అవన్నీ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా అన్ని బాగున్నాయి, ఏం బాధలేదు. ఎవరున్నారు క్రాంతి మీకు బ్యాటింగ్? ఎవరున్నారు? ఎవరు ఆడుతున్నారు? అందరూ ఆడుతున్నారు. డికాక్ ఆడుతున్నాడు, రఘువంశీ ఆడుతున్నాడు, వెంకటేశ్వర సావు కొట్టాడు, రింకు సింగ్ ఆడతాడు, యాడ్రసీలు ఫామ్ లోకి వస్తాడు, రమణ్దీప్ సింగ్ ఆడతాడు, మొయిన్ అలీ కూడా ఆడతాడు రా. ఏందిరా లాస్ట్ 3 తీసేస్తే 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నారు. వరుణ్ చక్రవర్తి కూడా ఆడతాడు చెప్పు. వరుణ్ చక్రవర్తి ఆడదా? నేను అట్లాంటి చెప్పాను, నాకు తలకా పగిలిపోతుంటాను. నాకు వీడియో చేయ కూడా లేకపోతున్నాను. నేను చేయలేకపోతే అట్ట కాసేపు రెస్ట్ తీసుకుంటానంటే రెస్ట్ తీసుకోలేదు. నాకు తలకాయ పగిలిపోయి నేను తలకు నూనె పెట్టుకున్నాను. అందుకే ఎండాకాలం ఉన్నప్పుడు వడదెబ్బలు తగులుతూ ఉంటాయి, దానికి తోడు ఎట్లాంటి దెబ్బలు తగులుతూ ఉంటే నువ్వేంటంటే రెగ్యులర్గా తలకు ఆయిల్ పెట్టుకోవటం, ఏంది శీతల పానీయాలు తాగుతూ ఉండటం, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి గైస్. మీరు కూడా అట్లాంటివి చేస్తూ ఉండండి. తలకు నూనె పెట్టుకోవటం, కొబ్బరి నీళ్ళు తాగటం, మజ్జిగ తాగటం, ఇలాంటివి చేస్తూ ఉన్నాడు. ఓకే అంటే యాజ్ ఏ కన్సర్న్ అడుగుతున్నాను కదా, ఒక్కటే అడుగుతున్నాను నేను. 2 అడుగు. క్రాంతి కస్కస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, రేపు మనం కంబ్యాక్ ఇవ్వాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ కొట్టండి. నాకు ఎట్టి పరిస్థితుల్లో 6K లైక్స్ రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం కంబ్యాక్ ఇవ్వాలి. నేను చాలా సఫర్ అవుతున్నాను, మీకు తెలియట్లే. నాకు ఇక్కడ నిలబడాలని కూడా నిలబడలేకపోతున్నాను. ఎంత అనుకుంటున్నాను ఇది మ్యాచ్ గెలుస్తుంది, కంబ్యాక్ ఇస్తున్నారు, ఆడుకుందాం చెడుగుడు, ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ అని ఆడుకుందామని ఎన్ని అనుకుంటున్నాం, అన్నీ పోతున్నాయి గైస్. రేపు 2 మ్యాచ్లు ఉన్నాయి, మనం 2 మ్యాచ్లు గెలిస్తే కనుక లెవెల్ చేయొచ్చు. ఆ లెవెల్ ఎలా ఉండిద్దంటే, నేను మీకు అర్థం కావట్లే, నా బాధ ఏందని మీకు అర్థం కావట్లే. కామెంట్ చేయమని నన్ను ముంబై ఇండియన్స్ అని కామెంట్ చేయమంటే మొత్తం ఆర్సీబీ ఎక్కువ ఉన్నాయి. అవును, ఆర్సీబీనే ఉంటాయి, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువ కదా. ఆర్సీబీ నేను సపోర్ట్ చేస్తున్నాను కదా, బేసిక్గా ఏంటంటే ఆర్సీబీ నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఎక్కువ మంది ఉంటారు. అండ్ తెలిసిందే మన సపోర్టర్స్ క్రేజీ బ్రోస్లో కోట్ల మంది ఉన్నారు, కాకపోతే లైక్స్ కొన్ని వస్తాయి అనుకో, అది వేరే. నేను జెన్యున్గా బాధపడుతున్నాను. మీరు ఏదో వీడియో కోసం అని నేను ఏదో యాక్షన్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం అది తప్పు. నేను జెన్యున్గా నాకు బాధపడు, ఎవడొద్దన్నాడు. ఈ మ్యాచ్ మాత్రం చాలా హర్ట్ అయ్యి, ఎందుకంటే ఫస్ట్ ఓడిపోతున్నాం అనుకొని నేను వదిలేసుకున్నా. కానీ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ హోప్ ఇచ్చారు. అది కూడా ఎలాంటి హోప్ అంటే ఇంక 1 సైడ్ అయిపోయింది మ్యాచ్ అనుకునే హోప్ ఇచ్చారు. రన్ చేసి ఎంత 12 ఆ టైంలో తిలక్ వర్మ ఆ టైంలో వికెట్ పడకూడదు. అసలు ఒక విధంగా చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ ఈసారి నాశనం చేసింది. 26 బాల్కి 28 కొట్టి, అది కూడా 2 ఛాన్సులు, 2 లైఫ్లు వచ్చినాయి. మాది టీం మిచెల్ మార్ష్, మార్క్రమ్ మొన్న ఎట్టాడర్ చూసే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అదర్ కొట్టేశారు. నికో మావకి అవకాశం దొరక్క ఇదైపోయాడు. లాస్ట్ కొట్టినా కానీ చాలా తక్కువ ఉన్న టైంలో, స్పామ్లో చాలా తక్కువ. కానీ ఈసారి మళ్ళీ నికో మావ ఇస్తాడు. హైయెస్ట్ 6లు కొట్టింది కూడా నికో మావనంట, తెలుసా? రీసెంట్ టైమ్స్లో నెంబర్ 1. తర్వాత రిషబ్ పంత్ ఫామ్లోకి వస్తాడనిపిస్తుంది, ఈ మ్యాచ్తో ఫామ్లోకి వస్తాడనిపిస్తుంది. బదోని కూడా బాగా ఆడాడు, డేవిడ్ మిల్లర్ కూడా చక్కటి బ్యాట్స్మెన్, అబుల్ సమద్ కొట్టేశాడు మొన్న, అసలు అద్భుతం అసలు కదా బ్యాటింగ్. దాని తర్వాత షార్దుల్ ఠాకూర్, ఆకాష్ దీప్. ఓకే, బౌలింగ్ పరంగా కూడా మనది బాగానే ఉంది, గట్టిగానే ఉంది టీము.
సో ఖచ్చితంగా మనమైతే రేపు గేమ్ అయితే ఖచ్చితంగా మనం కొడతాము అని అనిపిస్తుంది నాకు. ఈడెన్ గార్డెన్స్లో చూడాడు విషయం చూడు, లాస్ట్ 7 గేమ్స్లో 6 గేమ్స్ చేజ్ చేసిన వాళ్ళే గెలిచారంట. ఇక టాస్ మీదే ఉంది గాయస్. అయితే ఎవరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారో వాళ్ళే గెలుస్తారు, బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళే గెలుస్తారు మోస్ట్లీ. సో చూసుకో క్రాంతి, నీకు బ్యాటింగ్ కావాలా బౌలింగ్ కావాలా? మా కేకేఆర్ కాబట్టి బౌలింగే తీసుకుంటాంలే కానీ మేము. నువ్వు తీసుకునే బొంగు ఆడ టాస్ పడుద్ది కదా, నీకు దరిద్రం నడుస్తున్నప్పుడు నీకు టాస్ పడదు. ఎల్ఎస్జికి టాస్ పడిద్ది, ఎల్ఎస్జి గెలిచిద్ది. సరే కాకపోతే హోమ్ టీం కాబట్టి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి హోమ్ అడ్వాంటేజ్, ఎస్ఆర్హెచ్ కి హోమ్ అడ్వాంటేజ్ ఏమైంది? సంకనాకి పోలా, మీరు పిచ్చులు మార్చుకోలేదు కదా. ఇటు ముంబై ఇండియన్స్ హోమ్ అడ్వాంటేజ్ సంకనాకి పోలా. హోమ్ లేదు బొంగు లేదు అమ్మా. హోమ్ నువ్వు స్పిన్ వేసారు కదా, సునీల్ నారాయణ వేస్తాడు కదా స్పిన్, సునీల్ నారాయణ ఎట్ట స్పిన్ వేస్తాడు, వరుణ్ చక్రవర్తి ఇట్టేస్తాడు స్పిన్. ఇద్దరు దానికి ముందు ఆర్ఆర్ పంజాబ్, అది కూడా చండీగఢ్ లో హోమ్ గేమ్ కూడా సంకనాకి ఇచ్చాయి. హోమ్ గేమ్లు అన్ని పోతున్నాయి, హోమ్ గేమ్లు అన్ని పోతున్నాయి. పోతే పోనీ ఫస్ట్ లో గెలిచారు కదా, తర్వాత వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మారుస్తాడు, స్క్రిప్ట్ మారుస్తాడు జేషా. నీకు జోక్ కాదు, ఫస్ట్ అట్ట ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మారిద్ది స్క్రిప్ట్లు ఉంటాయి. ఏం స్క్రిప్ట్ నాకు నమ్మకం లేదు, నాకు నిలబట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేకపోతే కాసేపు నిలబడు, లేకపోతే లెంత్ రాదు వీడియో. మనం కొట్టాలా, లేకపోతే అసలు సమస్య లేదు. పంజాబ్ కింగ్స్ సిఎస్కే అయినా రేపు 2 మ్యాచ్లు ఏంది? నా మైండ్ బాగొట్టావు నువ్వు. రేపు గురువారం మంగళవారంలో కానీ కత్తిరింపేసేది. మంగళవారం అయినా కానీ ఈ 2 మ్యాచ్లు ఏంది? అయినా పంజాబ్ వాళ్ళు కొట్టేస్తారు కదా మంగళవారం అయినా కానీ. వచ్చింది రేపు నేను అనుకుంటున్నా. అరే ఎందుకు వస్తుంది క్రాంతి సిఎస్కే ఫామ్ కి? అసలు అది సాధ్యమా క్రాంతి? ఎందుకు సాధ్యం కాదు? అది ఇంపాసిబుల్ క్రాంతి. గైస్ మీరైతే మాత్రం ఫస్ట్ మ్యాచ్ ఇది మన ఎల్ఎస్జీ గెలిచిద్దని చెప్పి కింద కామెంట్ అయితే చేసేయండి. ఖచ్చితంగా ఎల్ఎస్జీ టోనీ, క్రేజీ టోనీ, ఎల్ఎస్జీ విల్ గోయింగ్ టు విన్ అని చెప్పేసి కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ ఎల్ఎస్జీ సింబల్స్ ఉంటాయి కదా, లవ్ సింబల్స్, అవి కూడా కొట్టేసేయండి. నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ జంట పేరు కొట్టండి. అది పంజాబ్ బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే నువ్వు ఒప్పుకునేది ఏంద్రా బోర్డీ నెంబర్ 1 బ్యాటింగ్ చెప్తాను. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ నుంచి తీసేసేస్తున్నారు, కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నారు. రేపు ధోని ఆడతాను అంటున్నాడు. మనోడికి ఏదో ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి అని చెప్పేసి మ్యాచ్ నుంచి ఉండిద్దిలే కానీ మనం ఏంటంటే మనం రేపు మాత్రం సిఎస్కే మాత్రం వాళ్ళు ఎక్కువ స్కోర్ కొడితే చేజ్ చేయలేకపోతున్నారు. నాకు తెలిసి పంజాబ్ కింగ్స్ ని 150 లోపల క్లోజ్ చేసి చేజ్ చేసిద్దని నేను అనుకుంటున్నాను. మీ వాళ్ళు 170 కొడితే దాటితే చేజ్ చేయలేరు కదా, తెలిసిన విషయమే కదా. 170 లోపు విజయ్ శంకర్ ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకు బాగానే ఆడుతున్నాడు కదా బిడ్డ, ఏంది ఆడేది, మనం భలే ఆడాడు. మరి విజయ్ శంకర్ ప్లేస్ లో ఎదురుకి ఏ ప్లేయర్ ఉన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ ప్లేయర్ తో పోల్చుకుంటే చాలా చక్కగా ఆడినట్టే. ఎవరున్నారు ఎంతమంది? ఎవరు నాకేం తెలుసు, నువ్వు చూసుకోవాలి నీ టీము. నన్ను అడిగితే ఇది భలే ఉంది. అదేలే త్రిపాఠి ఉండేవాడు, త్రిపాఠి కొంచెం ఫెయిల్ అవుతున్నాడని. త్రిపాఠి ఫెయిల్ అవటం కాదు, త్రిపాఠి ప్లేస్ అనేది ఫెయిల్ అవుతుంది. త్రిపాఠిని ఫస్ట్ డౌన్ తీసుకొని రావాలి, ఓపెనింగ్ పంపించకూడదు. త్రిపాఠిని ఏదో వాళ్ళు అట్ట అని చెప్పేసి ఇది చేశారని చెప్పేసి చేయటం కరెక్ట్ కాదు గైస్. ఏమో రేపు మాత్రం నాకు ఎందుకో సిఎస్కే కంబ్యాక్ ఇచ్చి ఎక్కడ హోమ్ గ్రౌండ్ అయినా సిఎస్కే లోనే అనుకుంటా, చండీగఢ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే సిఎస్కే కంబ్యాక్ తో పాటు మనకు కూడా కంబ్యాక్ ఇస్తాం అనిపిస్తుంది నాకు. ఇది అంటే కేకేఆర్ మీద నమ్మకం లేదు, అయితే కేకేఆర్ మీద నమ్మకం లేదు. నేను ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. ఆ మ్యాచ్ అయిపోయింది, కంబ్యాక్ అన్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఏదైతే అప్పుడు దాన్ని కంబ్యాక్ అను, అప్పుడు దాంతో కంబ్యాక్ ఇస్తానని చెప్పేసి దీంతో కంబ్యాక్ అనకూడదు. ఏమరా మాట్లాడు, మా మాటలు కూడా చల్లలేకపోతే ఎట్రా మేము ఏందిరా ఇది? ఓకే సిఎస్కే కంబ్యాక్ అంటే ఓకే ఓకే, దాని గురించి నేను మాట్లాడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు హెడ్ చూసుకున్నా కానీ 16-14 పెద్ద ఇష్యూ ఏం కాదు. సిఎస్కే 16 మేము 14. అప్పట్లో డామినేషన్ ఉండేది కానీ ఇప్పుడంతా మాదే డామినేషన్. చూసుకుంటే ఇదిగో మా వాళ్ళు ప్రియాంష్ ఆర్య నెంబర్ 1, ప్రభుసిమ్రాన్ సింగ్ నెంబర్ 1, శ్రేయస్ అయ్యర్ అసలు నెంబర్ 1 కెప్టెన్ గైస్. చెప్తున్నాను కదా ఈ సీజన్లో ది బెస్ట్ కెప్టెన్ ఎవరంటే ఫస్ట్ అయ్యర్కి, సెకండ్ వచ్చేసి రజత్ పటిదార్ ఎంత చక్కగా ఆడాడంటే ఈ ఇన్నింగ్స్. అసలు బ్యాటింగ్ గురించి నేను మాట్లాడలేదు చూడు, ఆర్సీబీ వాళ్ళ బ్యాటింగ్ గురించి. నీ వల్ల నేను ముంబై బ్యాటింగ్ అని చెప్పేసి ఆర్సీబీలో కోహ్లీ 50 కొట్టాడు, రజత్ పటిదార్ 50 కొట్టాడు, మళ్ళీ జితేష్ వర్మనేగా కీపరు,
జితేష్ శర్మ అల్లాడిచ్చాడు బ్యాటింగ్ లాస్ట్లో వచ్చి ఆ 6 అయితే మైండ్ బాగొట్టాడు అసలుకి. అలా ఒక్కొక్క బ్యాటింగ్ పొటెన్షియల్ మాత్రం అదిరిపోయింది. లియామ్ లివింగ్స్టోన్ కాస్త నిలబడి ఉన్నా కానీ ఇంకా చాలా పెద్ద స్కోర్ వచ్చిండేది. బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ, వి విన్ ద మ్యాచ్, వి వాన్ ద మ్యాచ్ అండ్ వీఆర్ గోయింగ్ టు హిట్ ది టైటిల్ అనమాట. ఈసారి టైటిల్ అయితే తీసుకోబోతున్నాం. ఈసారి కప్పు నమ్మదే, ఇది ముందేస్తాను, ఏమనుకోబాకండి. అది ప్రియాంక్. ఇక మా వాళ్ళు మార్కస్ మావా నెంబర్ 1, నిహాల్ వదేరా నెంబర్ 1, గ్లెన్ మ్యాక్స్వెల్ నెంబర్ 1, ఇంకా అందరు నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు, నెంబర్ 4 ఎవరు, నెంబర్ 1 హర్ప్రీత్ బరార్ మంచి బౌలర్ ఫాస్ట్. ఎన్సన్ అంటే నెంబర్ 1 ఎక్స్ప్రెస్ లాగా వేస్తాడు. హర్షదీప్ సింగ్ కూడా మంచి బౌలర్ లెఫ్ట్ ఆర్మ్. లోకి బామ కూడా అదరగొట్టేస్తున్నాడు యూజీ. ఇంకేందిరా ఇట్లాంటి టీం మీద అంటారు మీరు వచ్చేది కంబ్యాక్ ఇవ్వడానికి, ఇట్లాంటి టీం మీద కంబ్యాక్ ఇస్తారా? అది చాలా కష్టం క్రాంతి. ఇన్ కేసు మీరు ఆ టీం ఆ కంబ్యాక్ సిఎస్కే వాళ్ళు పంజాబ్ మీద కంబ్యాక్ ఇస్తే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నేను పచ్చిమిరపకాయలు 2 ఇటొకటి పెట్టుకొని తింటారా? సిఎస్కే కంబ్యాక్ ఇస్తే గుర్తుపెట్టుకోండి, 2 పచ్చిమిరపకాయలు ఇటొకటి ఎట్ట తింటా. అది ఓకే. నేను చెప్తున్నాను కదా, సభాముఖంగా చెప్తున్నాను కదా, చెప్పు. రేపు గనక సిఎస్కి గెలవకపోతే సగం మీసం తీపిస్తా. 2 సగాలు సగం మీసం తీపికపోతే ఇప్పుడు అడగండి. సిఎస్కి గెలవకపోతే సిఎస్కి కంపల్సరీ గెలిచి కంబ్యాక్ ఇచ్చింది. సగం మీసం, నా మీసం మీద నాకు నమ్మకం ఉంది, రేపు ఖచ్చితంగా సిఎస్కే కంబ్యాక్. నేను చెప్తున్నాను కదా డెవాన్ కాన్వాయ్ ఈజ్ గోయింగ్ టు బి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. రుతురాజ్ మనోడు ఏం చేస్తున్నాడు మరి? రచిన్ రవీంద్ర మేము ఒక్కరికే ఇస్తాం, అందరిని నెంబర్ 1 ఇది నారాయణ చేతన్ లాగా ఒకటి. రవీంద్ర ఏం చేస్తున్నాడు? మీరు వాళ్ళందరూ ఆడతారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒక్కరికే ఇచ్చేది, అందుకని ఒక పేరు చెప్పా. ఈ మన శుభ్మన్ గిల్, శివం దుబే, అందరి పేర్లు అట్లా చెప్తారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? ఏందిరా నువ్వు నన్ను అసలు తల పగిలిపోతుందిరా నాకు. కాన్వే దివాన్ తో కొట్టిపిస్తాను అంటున్నావు నువ్వు. ఎవడో ఒకడరా, నేను కాన్వాయ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నాను రా నేను. నీకేమన్నా దమ్ముంటే నువ్వు చెప్పుకో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇచ్చేస్తాం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, లేదంటే హర్షదీప్కి ఇస్తాం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, యూజీ చాహల్కి ఇస్తాం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అందరూ కలిసి టీం మొత్తానికి ఇస్తాం గైస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మేము. ఎందుకంటే అట్లాంటి పటిష్టమైన పర్ఫార్మెన్స్ ఉన్న ఏకైక టీము పంజాబ్ కింగ్స్. కప్పు కొట్టే కంటెండర్లో టాప్ లిస్టులో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు పంజాబ్ కింగ్స్. ఈసారి కింగ్స్ గోయింగ్ టు లిఫ్ట్ ద కప్ అని చెప్పేసి నాకు ఎందుకు అనిపిస్తుంది. దెర్ ఈజ్ ఓన్లీ 2 ఆప్షన్స్. నాకు మైండ్లో ఉన్న 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి పీబీకేఎస్, ఇంకోటి ఆర్సీబీ. ఇద్దరిలో ఎవరో ఒకరు కప్పు కొట్టబోతున్నారు. క్రాంతి కస్కస్ కంబ్యాక్ అవ్వాలి అని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. నాకు ఓన్లీ క్రాంతి కస్కస్ అనే కామెంట్స్ 1K కావాలి. మనం కంబ్యాక్ ఇవ్వాలి, మనం మీసం కాపాడుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇంకేం అడగట్లేదు. 2 మ్యాచ్లు కొట్టి కంబ్యాక్ ఇచ్చి ఈ మెడ పగల కొట్టకపోతే మనం ఇచ్చే దెబ్బకి వెనక మెడలో నరాలు చిట్లిపోయి మెడ పగిలిపోయి. ఇన్ని మ్యాచ్లు గెలిచినా గానీ చాలా అంటే చాలా వినమ్రుడుగా నేను జస్ట్ ఏంటంటే క్రిటిసిజం అండ్ అబ్యూజ్ అనమాట. ఆ లైన్ క్రాస్ చేయకుండా జస్ట్ క్రిటిసైజ్ చేస్తున్నాను నేను. అలాగే ఉండాలి. అది చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్తాను. అది